ఓం నమ శివాయ. శివతాండవ ఛానల్కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీసులు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో ఆ శివయ్య సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. జీవితంలో కష్టాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా? ఆర్థిక సమస్యలు, అనారోగ్య బాధల నుండి బయటపడలేకపోతున్నారా? అయితే వేలకు వేలు ఖర్చు పెట్టి పూజలు చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఒక రాగి చెంబు నీళ్లతో 11 సోమవారాలు ఈ చిన్న పని చేస్తే చాలు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మీ కష్టాలను తీరుస్తాడు. ఆ అద్భుతమైన పరిహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శివుడు అభిషేక ప్రియుడే, కానీ ఆయనకు ఆడంబరాలు, ఆర్భాటాలు అక్కర్లేదు. గుడికి వెళ్ళకపోయినా, మంత్రాలు రాకపోయినా పర్వాలేదు. మీ ఇంట్లో ఉండి కేవలం మనసులో స్మరించుకుంటూ ఈ చిన్న పూజతో శివుడిని ఎలా ప్రసన్నం చేసుకోవచ్చో ఈరోజు మనం తెలుసుకుందాం. ఉరుకుల పరుగుల జీవితంలో మనశ్శాంతి కరువైందా? చిన్న విషయానికి కూడా డిప్రెషన్లోకి వెళుతున్నారా? అయితే మీకు కావలసింది మందు కాదు, మహాదేవుడి అనుగ్రహం. సోమవారం నాడు శివుణ్ణి పూజించడం వల్ల మీ బ్రెయిన్, మనసు కంట్రోల్లోకి వస్తాయి. మీకు తెలుసని ఆ ఆధ్యాత్మిక సైన్స్ గురించి తెలుసుకుందాం. ఓం నమ శివాయ. హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలు ఉన్నప్పటికీ అత్యంత సులభంగా ప్రసన్నమయ్యే దైవం ఆ పరమశివుడు మాత్రమే. అందుకే ఆయనను భక్తులు ప్రేమగా బోళాశంకరుడు అని పిలుచుకుంటారు. కాసిన్ని నీళ్లు పోసి 2 మారేడు పత్రులు వేస్తే చాలు, పొంగిపోయి వరాలు ఇచ్చేస్తాడు ఆ మహాశివుడు. అయితే శివారాధన ఎప్పుడు చేసినా పుణ్యమే. అయినప్పటికీ వారానికల్లా సోమవారం నాడు చేస్తే పూజకు అంతటి ప్రత్యేకమైన మహత్యం ఉంటుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అసలు సోమవారం శివుడికి ఎందుకంత ఇష్టం? జాతకంలో శనిదోషాలు, ఇతర గ్రహపీడలు ఉన్నవారు ఈరోజు ఏం చేయాలి? స్కంద పురాణం ఏం చెబుతుంది అంటే, శివుడికి సోమవారం అంటే ఎందుకంత ప్రీతి? సోమవారం అనే పేరులోనే దీనికి అర్థం దాగి ఉంది. సోమ అంటే చంద్రుడు అని. శివుణ్ణి మనం చంద్రశేఖరుడు లేదా సోమశేఖరుడు అని స్తుతిస్తాము. అంటే చంద్రుణ్ణి తన శిరస్సుపై ఆభరణాలుగా ధరించినవాడు అని అర్థం. దీని వెనుక ఒక ఆసక్తికరమైనటువంటి పురాణ గాథ ఉంది. దక్ష ప్రజాపతి శాపం వల్ల చంద్రుడు తన కాంతిని కోల్పోయి క్షీణించిపోతున్నప్పుడు మరణ వంచన ఉన్న చంద్రుడు పరమశివుణ్ణి శరణుగోడాడు. ఇప్పుడు భక్తవత్సలుడైన శివుడు చంద్రుణ్ణి మృత్యువు నుండి రక్షించి తన తలపైన స్థానం కల్పించాడు. చంద్రుడికి పునర్జన్మ ప్రసాదించిన రోజు మరియు చంద్రుడికి ప్రీతికరమైన రోజు కాబట్టి సోమవారం శివుడికి అత్యంత ఇష్టమైన రోజుగా మారింది. అందుకే స్కంద పురాణం ప్రకారం ఎవరైతే సోమవారం నాడు శివుణ్ణి పూజిస్తారో చంద్రశేఖరుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. గ్రహ దోషాలకు, శని పీడలకు, వేధిస్తున్న సమస్యలు, మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు మరియు అనారోగ్యం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వీటిని ప్రధాన కారణాలుగా శని మరియు చంద్రగ్రహాల స్థితిగతులు. శనిదోష నివారణకు శనిదేవుడు స్థితిగతులు. శనిదోష నివారణ. శనిదేవుడు శివునికి పరమ భక్తుడు. ఎవరైతే శివుణ్ణి నిష్టగా ఆరాధిస్తారో వారిని శనిదేవుడు ఇబ్బంది పెట్టడని ప్రతీతి. ఏలినాటి శని, అష్టమ శని వంటి దోషాలతో బాధపడేవారికి సోమవారం శివారాధన ఒక రక్షక కవచం లాంటిది. మానసిక ప్రశాంతత. జ్యోతిష్యం ప్రకారం చంద్రుడు మనసుకు కారకుడు. మనసు చంచలంగా ఉండటం, డిప్రెషన్, భయం వంటివి చంద్రదోషం వల్ల వస్తాయి. చంద్రుని తలపై పెట్టుకున్న శివుడికి సోమవారం పూజిస్తే మనసు స్థిరంగా మారుతుంది. బుద్ధి కుశలత. అద్భుతమైన పరిహారం. మీరు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నారా? ఎంత ప్రయత్నించినా పనులు వాయిదా పడుతున్నాయా? అయితే ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ చిన్న పరిహారాన్ని పాటించండి.
ఇది చాలా శక్తివంతమైన మరియు సులభమైనది. కావలసిన ఒక రాగి పాత్రలో స్వచ్ఛమైన నీరు లేదా గంగా జలాన్ని, కొన్ని మారేడు నిశ్చలమైన భక్తి చేయవలసిన విధానం. సంకల్పం ఏదైనా ఒక సోమవారం నాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి ఈ రోజు నుండి నేను 11 వారాలు పాటు శివారాధన చేస్తాను, నా కష్టాలు తీరాలి అని మనసులో సంకల్పం చేసుకోండి. అభిషేకం రాగి పాత్రలో గంగాజలం లేదా స్వచ్ఛమైన నీటిని తీసుకోండి. మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి లేదా ఇంట్లోనే చిన్న శివలింగం ఉంటే పూజ గదిలో కూర్చోండి. మంత్ర జపం నీటి ధారగా శివలింగంపై పోస్తూ ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి. కనీసం 108 సార్లు ఈ మంత్రాన్ని జపించడం శ్రేయస్కరం. నైవేద్యం శివుడికి ఆకలి ఎక్కువ అని ఆడంబరాలుగా అక్కర్లేదని అంటారు. కాబట్టి పాలు, పండ్లు లేదా కేవలం బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టినా స్వామి సంతోషిస్తాడు. ఇలా వరుసగా 11 సోమవారాలు ఎటువంటి విరామం లేకుండా చేస్తే మీ సమస్యలకు తగ్గిన సకారాత్మక ఫలితాలు కనిపిస్తాయి. 11 వారాలు పూర్తయ్యాక పేదలకు అన్నదానం చేయడం లేదా గుడిలో ప్రసాదం పంచడం దీక్ష పరిపూర్ణత. సోమవారం ఉపవాసం ఆరోగ్యానికి, ఆత్మకు మేలు చేసే చాలా మంచి సోమవారం. ఈ ఈ ఉపవాసం వల్ల 2 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఆధ్యాత్మికం, కడుపు ఖాళీగా ఉన్నప్పుడు శరీరం తేలికగా ఉంటుంది. ధ్యానం పట్ల, దైవం పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. శాస్త్రీయంగా ఒకరోజు ఉపవాసం ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ విశ్రాంతి దొరుకుతుంది. శరీరం తనకు తాను శుద్ధి చేసుకుంటుంది, అంటే డీటాక్స్ చేసుకుంటుంది. ఉపవాసం ఉండలేని వాళ్ళు కేవలం పాలు, పండ్లు తీసుకొని లేదా ఒక్క పూట భోజనం చేసి శివుణ్ణి ఆరాధించవచ్చు. సాయంత్రం ప్రదోషకాలంలో శివారాధన చేసుకోవడం ఇంకా మంచిది. శివారాధనలో గుర్తుంచుకోవాల్సినవి చిన్న చిన్న విషయాలు. శివ పూజలో కొన్ని నియమాలు పాటిస్తే ఫలితం ఇంకా బాగుంటుంది. మారేడు పత్రం త్రినేత్రం, త్రిగుణాకారం, త్రిదళం అని మారేడు ఆకును వర్ణిస్తారు. శివుడికి ఒక్క మారేడాకు సమర్పిస్తే కోటి జన్మల పాపాలు తొలగుతాయని నమ్మకం. కాబట్టి పూజలో మారేడాకులు ఉండేలా చూసుకోండి. విభూది శివారాధన చేసేటప్పుడు నుదుట విభూదిని ధరించండి. మనం ఎన్ని పూజలు చేశామన్నది ముఖ్యం కాదు, ఎంత నమ్మకంతో చేస్తామన్నదే ముఖ్యం. శివుడు భావప్రియుడు. మీరు గొప్పగా అభిషేకాలు చేయకపోయినా పర్వాలేదు, ఉపవాసాలు ఉండకపోయినా పర్వాలేదు. సోమవారం నాడు కాసేపు కళ్ళు మూసుకొని ఆ కైలాసనాథుని రూపం స్మరించుకొని మనసులో ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. రేపటి తర్వాతన ఈ సాంప్రదాయాలను, వాటి వెనుకాల ఉన్న అర్థాలను తెలియజేయండి. మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. హరహర మహాదేవ, శంభో శంకర. ఓం నమఃశివాయ. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ.